అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఒక హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే స్త్రీల్లో వచ్చే నెలసరి గురించి. నెలసరి అన్నా, మెన్సెస్ అన్నా, పీరియడ్స్ అన్నా అన్నీ ఒకటేనండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకోవచ్చు. అయితే 40 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ కూడా ఈ వీడియోని చూడాలి పూర్తి వరకు. ఎందుకంటే 40 సంవత్సరాలు, 44 సంవత్సరాల వరకు కూడా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. నెలసరులు వస్తూ ఉంటాయి. కొంతమందికి 40 సంవత్సరాలతోనే ఆగిపోతాయి. కొంతమందికి 49 సంవత్సరాల వరకు కూడా వస్తాయి. ఎవరి హెల్త్ కండిషన్ బట్టి వారికి వస్తూ ఉంటుంది. కానీ హెల్తీగా ఉన్న వాళ్ళు 44 సంవత్సరాల వరకు వస్తాయి. ఈ 44 సంవత్సరాలు పీరియడ్స్ వచ్చి ఆగిపోయిన తర్వాత ఒక 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి కొంచెం బ్లీడింగ్ చూపిస్తుంది ఒక్కొక్కరికి. అంటే పోయేటప్పుడు కూడా అలాగ అవ్వచ్చు. అలా కాకుండా ప్రతిసారి ప్రతి 4 నెలలకి, 5 నెలలకి అలాగా 1 ఇయర్ అలాగా చూపిస్తే మాత్రం కంపల్సరీ హాస్పిటల్‌కెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ రోజులు తిండి ప్రభావం తెలీదు, పొల్యూషనో తెలీదు. ఏంటో మొత్తం మీద ఈ కెమికల్స్ ఏసి పండించిన తిండి తినడం వల్ల ఏంటో తెలీదు. మొత్తం మీద చాలా వరకు చాలామందికి క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సరు ఈ పీరియడ్స్ ఆగిపోయి 1 ½ ఇయర్, 1 ఇయర్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించిందనుకోండి, కంపల్సరీ వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. ఏమీ లేదనుకోండి అదృష్టవంతులే. లేకపోతే మాత్రం ఏ చిన్నది క్యాన్సర్ సంబంధించిందున్నా మనం ఫస్ట్ స్టేజ్‌లోనే చూపించుకుంటే మాత్రం వెంటనే కావాల్సినంత మెడిసిన్ ఉందండి. క్యూర్ అవుద్ది. అలా కాకుండా పర్లేదులే నాకు ఒంట్లో బ్లడ్ లేదు. అందువలన ఇలా జరుగుతుందని చెప్పేసి మనం అశ్రద్ధ చేస్తాం. మనం అశ్రద్ధ చేసామనుకోండి, అది ఏ 4థ్ స్టేజ్‌కో, థర్డ్ స్టేజ్‌కో వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు మనకి క్యాన్సర్ అని తెలిసింది అనుకోండి, అది అప్పుడు చాలా ఇబ్బందవుద్ది. దానికి ఇంకా మెడిసిన్ ఉండదండి. జీవితాంతం మెడిసిన్ వాడాలి. ఆయుష్ ఎంతకాలం ఉంటే అంతకాలం బ్రతుకుతారు. అందువలన మొదట్లోనే చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చక్కని మెడిసిన్ ఉంది. క్యూర్ అయిపోతుందనమాట. అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్స్ తెలుసుకోవాలి. అదే కాకుండా బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఒకవేళ మంట, కడుపులో నొప్పి అలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలండి. కడుపులో నొప్పి సంసార జీవితంలో కడుపులో నొప్పి అలాంటిది వచ్చినా సరే కానీ వెంటనే మనం టెస్ట్ చేయించుకోవాలండి. చేయించుకుంటే ఏంటి ప్రాబ్లమ్ అన్నది తెలుస్తుందనమాట. అశ్రద్ధ చేయకూడదు ఇలాంటి విషయాల్లో మాత్రం. ఓవర్ బ్లీడింగ్ అయినా ఏదైనా సరే మాత్రం అశ్రద్ధ చేయకుండా చూపించుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ విషయం తెలుసుకోవాలండి. తెలుసుకుని జాగ్రత్త పడి శుభ్రంగా హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోండి. ఆరోగ్యంగా ఏమైనా ఉంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.